శాంతి శాంతి. ఈ యొక్క సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు హైదరాబాద్ లో కొండాపూర్ పక్కన మస్జిద్ బండలో ఉన్నాం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఈ లోపల. ఓం నమస్తే స్వామి. ఆచార్య 87వ పేజీ లోపల గృహస్థుల సామాన్య కర్తవ్యంలో ఉన్నాం మనం. నమస్తే. అక్కడ విద్యుత్ ప్రాబ్లం అని ఉంటుంది. మునిశేఖర్ గారు మీ అభిప్రాయం చెప్పండి ఆత్మ గురించి. ఓం నమస్తే స్వామి. జస్ట్ నేను ఇంకా సామాన్యంగా ఆత్మను ఏ విధంగా దొరకట్టుకోవాలి, ఆత్మను సర్వశ్రేష్టమైన కర్మ ఎవరైతే దాని గురించి చెప్పండి, లేకపోతే గాడే స్వామి వచ్చినట్టు. ఓం నమస్తే మునిజీ. ఈ శ్లోకం అమ్మా చెప్పండి. నేను చెప్తా. ఆచార్య గారు చాలు. ఈ శ్లోకం మా సత్యార ప్రకాశం వేరు, ఈ సత్యార ప్రకాశం వేరు. నా ధర్మాశ్చారితో నా అధర్మశ్చరితో లోకే సద్య ఫలతి గౌరివా శనైరావర్తమానాసు కర్తం మూలాని క్రింతతి. ఇదేనా? అదే ఆచార్య, అక్కడే అదేలే స్వామి. అంతే. అధర్మశ్చరితో, అధర్మం ఆచరించినప్పుడు లోకే సద్య ఫలతి గౌరివ. సద్య అంటే వెంటనే సమాజంలో, ఫలతి అంటే ప్రతిఫలం వెంటనే లభిస్తూ ఉంటుంటుంది. ఎవరైనా ఎత్తి చూపిస్తుంటారు, నువ్వు ఎవరివైతే నాకేంటి, నువ్వు ఇలా అన్నావు అనేటువంటి అభిప్రాయంతో అధర్మం ఎవరైతే ఆచరిస్తుంటారో వారిది మొత్తం బయట పడేయడం జరుగుతుంటది. గౌరివ, గోహు ఇవ. గోహు అంటే ఆవు,
ఆవు ఏ రకంగానైతే తన యొక్క ఏంటంటే వికారాలను ఎట్లయితే వదులుతూ ఉంటుంటుందో ఆ విధంగా బయటపడేస్తుంటది. శనై ఆవర్తమానాసు, శనై ఆవర్తమానసు అంటే శనై అంటే నెమ్మదిగా విచారపూర్వకంగా, ఆవర్తమానసు కర్తు ఫలాన్ని క్రింతతి. ఇక ఎవరైతే నెమ్మదిగా ఆలోచించి ఏవైతే చేస్తూ ఉంటారో ఆ యొక్క కర్త మూలాన్ని క్రింతతి. ఈ రకంగా నెమ్మదిగా చేసేటువంటి వాళ్ళు తన మూలాలని పెరికి వేసుకోవడం. చేయబడిన అధర్మం ఎప్పటికీ నిష్ఫలము కాదు, కానీ అధర్మము చేసినప్పుడే దాని ఫలము కలగదు. కాబట్టి అజ్ఞానులు అధర్మమునకు భయపడరు, అయినా ఆ అధర్మాచరణము మెల్లమెల్లగా నీ సుఖమూలమునే క్రింతతి అంటే తెంచివేయును అనే అర్థం వస్తుంటది. కోసివేయును అనడానికి లేదు, దీంట్లో కోసివేయును అని ఉన్నది. త్రెంచివేయును అనేటువంటిది అభిప్రాయం. నిశ్చయముగా తెలుసుకును. ఏదైనా ఇప్పుడు అనువాదము వేరే ఉంది ఇందులోనైతే, మరి మీ దగ్గర ఎలా ఉందో దాంట్లో పుస్తకంలో చూడండి. శ్లోకంలోనైతే అధర్మశ్చరితో, అధర్మం ఎప్పుడైతే ఆచరిస్తుంటారో లోకంలో సద్య ఫలతి, వెంటనే దానిని ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు వెంటనే సమాజం నిలదీస్తుంటది అన్నట్టుగా. గౌరివ ఏ రకంగానైతే గోహు అంటే ఆవు, గోసంతతి తన వికారాన్ని ఎట్లయితే వదిలేస్తుంటుంటుందో ఎక్కడైనా సరే తనకు వదలాలనిపించింది వదిలింది. ఆ రకంగా అధర్మం చేసినప్పుడు శనై అది నెమ్మదిగా తన యొక్క చేస్తున్నటువంటి ఈ కర్మలకు కర్త మూల శ్రేయస్సును, గొప్పదనాన్ని పెకిలించి వేస్తుంది. అంటే అతనికిలో శ్రేష్టతను, గొప్పతనం ఏమీ లేకుండా చేస్తుంది అన్నట్టుగా. అధర్మేణై ఏధతే తావత్తో భద్రాణి పశ్యతి తతః సపత్నాన్ జయ సమూలస్తు వినశ్యతి. మనుస్మృతి 4వ అధ్యాయం 174వ శ్లోకం. ఇక్కడ ఏమంటుందంటే, అధర్మాత్ముడు ధర్మ మర్యాదను వదిలి చెరువు కట్ట తెగి నీరు 4 వైపులా వ్యాపించినట్లు. ఇది గోపిదేవి గారు చెప్తున్నారు. మిథ్యా భాషణం, ఎవరైతే అధర్మాత్ముడు ధర్మ మర్యాదను వదిలి మిథ్యా భాషణమును, కపటమును, పాషాండమును రక్షించు వేదముల ఖండనం, అంటే పాషాండము అంటే లేనిపోనివన్నీ గప్పాలు కొట్టుకుంటూ ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా నమ్మిస్తూ ఉండేటువంటి దాన్ని పాఖండం అంటారు. ఇక ఏదైతే మనల్ని రక్షిస్తూ ఉంటుందో అటువంటి వేదముల యొక్క ఖండనం చేయడం, విశ్వాసఘాతం చేయడం మొదలగు కర్మల చేత ఇతరుల పదార్థముల అపహరిస్తూ మొదట వృద్ధిని, ధనాది ఐశ్వర్యములతో అన్నము, పానము, వస్త్రము, ఆభూషణము, యానము ఆచార్య, యానము ఇక్కడ సాబడింది. అందుకని ఈ రకంగా యానము, మానము, ప్రతిష్టలను పొందడం అంటే వాహనాలు ఎవరైనా ఇచ్చి వారికి సహకరిస్తుండడం, వారి ప్రసిద్ధి గురించి అట్లా చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ప్రతిష్టను పొందుతుంటాడు, కానీ కాలక్రమంలో ఆయన చేసినటువంటి అన్యాయము వారిని నిర్వీర్యము, నిస్తేజము చేస్తుండేది. అన్యాయం చేత శత్రువులను కూడా జయించును, కానీ తర్వాత అధర్మి మొదలగు నరికిన వృక్షము వలె శీఘ్రముగా నష్టభ్రష్టుడగును. అందుకని అధర్మం అనేటువంటిది చేయకూడదు. సత్యధర్మార్య వృత్తేషు శౌచే చైవారమేతత్ సదా శిష్యాంశ్చ శిష్యాద్ధర్మేణ వాగ్బాహూదర సంయుతః. మనుస్మృతి 4వ అధ్యాయం 174వ శ్లోకం. విద్వాంసుడు
వేదోక్త సత్యధర్మమును ఆచరించుచు పక్షపాతరహితుడై సత్యమును గ్రహించి అసత్యమును వదిలి న్యాయరూపమగు వేదోక్త ధర్మాదులను ఆర్యుల వలె ధర్మము ఆచరించుచు వారి వలె ధర్మపూర్వకంగా శిష్యులకు నేర్పవలయును. అంటే విద్వాంసుడు ఆర్యుడు అవునా కాదా అనేటువంటిది ఇందులో చెప్పబడడం జరిగింది. విద్వాంసుడు ఆర్యుడే. అతను ఏ అభిప్రాయాన్ని నమ్ముకున్నాడో ఆ విషయంలో మాత్రం అతనికి అందులో గొప్పదనం కనిపించింది, అది ఆచరిస్తున్నాడు. కానీ ఈ వేద ధర్మమును ఆచరించేటువంటి ఆర్యుడు ఏ రకంగానైతే సూటిగా సత్యమనే చెప్తూ ఉంటాడో ఆ విధంగా విద్వాంసుడు ఏ విషయంలో తాను విద్వాంసుడు అయినా కూడా ఈ ఆర్యులు ఏ రకంగానైతే ఆచరిస్తుంటారో ధర్మపూర్వకంగా ఇతరులకు బోధిస్తూ ఉంటారో అదే విధంగా విద్వాంసుడు తను తెలుసుకున్న సత్యమును ఇతరులకు నేర్పవాలి. అలా నేర్పినటువంటి వాడే విద్వాంసుడు అనబడుతుంటాడు. రిత్విక్ పురోహిత ఆచార్యై మాతులా అతిథి సంశ్రితై బాలవృద్ధాతురై వధ్యైర్జాతి సంబంధి బాంధవై మాతాపితృభ్యాం యామిభిర్భ్రాత్రా పుత్రేణ భార్యయా దుహిత్రా దాసవర్గేణ వివాదం నా సమాచరే. మనుస్మృతి 4వ అధ్యాయం 179వ శ్లోకం, 78, 79. రిత్విక్ అంటే ఎవరు అని అంటే యజ్ఞము చేసేటువంటి వాడు, యజ్ఞం చేయువాడు. పురోహితులు సర్వదా ఉత్తమ ప్రవర్తము నేర్పువాడు. ఇది ఈ రహస్యం నేర్చుకోవాలి. పురోహితము అంటే మునుముందుకు నడిచేవాడు, ముందుకే ప్రేరేపించేవాడు. అందుకే ఋగ్వేదము మొదటి మంత్రంలోనే అగ్ని పురోహితం, అగ్నిం ఈలే పురోహితం, అగ్నిమీలే పురోహితం, పురః హితః పురోహిత అంటే మనకు మునుముందు కళ్యాణం చేకూర్చేవాడు పురోహితుడు. సర్వదా ఉత్తమ ప్రవర్తన నేర్పువాడు. ఆచార్య విద్య పురా అంటే అర్థం ఏంటిదని ముందు ముందట ఎదుట అన్నిటికన్నా ముందు ప్రప్రదం. ఆచార్య పురోహితుడికి 18 అర్థాలు చెప్పారు ఆచార్య. విశేషంగా ముందుగా చెప్పనా? ఒక్క నిమిషం చెప్పండి. ముందుగా హితం చేయవాడు పురోహితుడు. ధర్మ అర్థ కామ మోక్షాలకు సోపానం పురోహితుడు. పురోహితుడు పూజనీయుడు. పురోహితుడు సహృదయాలకు, మృదు భాషలకు, మధురానుభూతికి మారుపేరు. పురోహితుడు నిత్య కర్మానుష్ఠానము ఉనర్చు తపస్వి. పురోహితుడు ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. పురోహితుడు హైందవ సాంప్రదాయానికి రక్షక కవచం. పురోహితుడు మానసిక వ్యాధిని ఛేదించే సైకాలజిస్ట్ డాక్టర్. పురోహితుడు ఆత్మస్థైర్యమును నమ్మకమును కలిగించి బాధలను తొలగించే ఫిలాసఫీ, ఒక ఫిజిషియన్, ఒక మెజిషియన్. పురోహితుడు సందేహ నివృత్తి, ఒక నిఘంటువు. పురోహితుడు తాను ఉద్ధరించబడుతూ ఇతరులను ఉద్ధరించేసే ఒక జ్ఞాన దీపిక. పురోహితుడు ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. పురోహితుడు భగవంతునికి భక్తునికి మధ్య ఒక వారధి. పురోహితుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సూచిక. పురోహితుడు శుభాశుభ కర్మలను ఆదరించు సమదర్శి. పురోహితుడు నిత్య కాల గణన చేయు గణితవేత్త. పురోహితుడు గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించే యజ్ఞమూర్తి. పురోహితుడు ధర్మశాస్త్ర ప్రియుడు. పురోహితం అనగా పు అనగా పురజనులందరికీ, రో అనగా రోజు రోజుకి, హి అనగా హితము చేయొచ్చు, తా అనగా తెరింపజేసి, ము అనగా మొదలు కూర్చేటువంటి పురోహితుడు. ఓ
ఈ ఇది అర్థం ఉన్నది, కానీ ఈ అర్థాన్ని మనసులో పెట్టుకొని వారితో వ్యవహరించకూడదు. ఎందుకు అనంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు. అందుకని ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే ముందు మనకు మేలు చేయాలనే సంకల్పం కలవాడే పురోహితుడు. అవును. మనం ఏదైతే తలపెట్టామో, సంకల్పించామో ఆ కర్మను బట్టి మనకు మేలు చేయాలనే వాడు సంకల్పుడు, పురోహితుడు. అందు గురించి ఆ రకంగా మనకు మేలు జరుగుతుందా లేదా అనేటువంటిది, మనం చేస్తున్న సంకల్పించిన కర్మ సఫలం అవుతుందా లేదా అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇవి పురోహితుని గొప్పదనాలు చెప్పారు, కరెక్టే, కానీ సరైనదే. కానీ అందరూ అలాగే ఉంటారు అనేటువంటిది మనసులోంచి తీసేయాలి ఆ భ్రాంతి, లేదంటే మోసపోతారు. అందుకని ఇప్పుడు ఎవరిని నమ్మరాదు, అందరినీ నమ్మినప్పుడే ముందుకు పోతుంది సమాజం. అందుకని యథాయోగ్యంగా ఉండాలి. అవును. మన వైదికంలో దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, 4 వేదాలు తెలిసిన వాడు, విషయ పరిజ్ఞానం తెలిసిన వాడు, ఏదైతే సంస్కారం చేస్తున్నాడో దానిని లోతుగా అర్థం చేసుకున్నవాడు, అటువంటి వారిని మనము మన ఇంటికి పౌరోహిత్యానికి పిలవాలి. తద్వారా మనకు ఆత్మకళ్యాణం జరుగుతుంది అనే అభిప్రాయం. ఆచార్య ఎవరు అంటే విద్య నేర్పువాడు. మాతులహ మేనమామ, అతిథి రాకపోకలకు నిశ్చయమైన తిథి లేనివాడు. సంశ్రిత అంటే తన ఆశ్రితుడు, తన ఆశ్రయితుడు, తన దగ్గరికి వచ్చిన వాడు. ఇప్పుడు ఎవరి గురించి చర్చ జరుగుతుంది? పురోహితుల గురించి. ఆశ్రితుడు అంటే ఆశ్రయించువాడు. తన అంటే నేను అదే అన్నా. తన అంటే ఎవరు? ఈ తన ఎవరికి సంబంధించినటువంటిది? ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఇప్పుడు మొదటి పదము రిత్విగుని గురించి చెప్పిండు, అయిపోయింది. ఆ తర్వాత పురోహితుని గురించి చెప్తున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత ఆచార్య గురించి చెప్తున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత మేనమామ గురించి, అతిథి గురించి. సంశ్రిత తన ఆశ్రితుడు. ఇది తన ఏంటనేది నేను మళ్ళీ తెలుసుకుని చెప్తాను తర్వాత. బాలహ బాలకుడు, వృద్ధ ముసలివాడు, ఆతురహ. ఆచార్జీ జీ, ఇతరుల్ని మేము ఆశ్రయించే వాళ్ళం, జీవాత్మని ఆచార్జీ, వాళ్ళని. తన నేనే కదా ఆచార్జీ. తన అనేది ఏంటి? ఆశ్రితుడు అనేది బాగున్నది. కష్టాలలో తనను ఆశ్రయించిన వాడు. ఏమంటారు? కష్టాలలో తనను ఆశ్రయించిన వాడు అని అర్థం. తనెవరు? జీవాత్మ, దేహం ధరించిన జీవాత్మ ఆచార్జీ, అది అక్కడ చెప్తున్నాడు. మేము వింటున్నాం కదా ఆచార్జీ, మీరు విన్నది మేము ఆశ్రయిస్తాము అనమాట, అది చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. ఇక్కడ వాక్య సందర్భాన్ని బట్టి ఏమో అని ఆచార్య అడుగుతున్నాడు ఇక్కడ. ఎవరు ఈ తన అనేది? ఎవరు? అది మనం ఊహించుకోవడం వేరు, కానీ అక్కడ కూడా తన అంటే నేనే అర్థం ఆచార్జీ. మరి నేను విన్నది. అమ్మగారు మీరు వినండి, వరలక్ష్మి అమ్మగారు మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండాలా లేదా? ఇప్పుడు తన ఆశ్రితుడు అంటే మన శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాం కాబట్టి మనమంతా మనుషులు, మనుష్య జాతి, అవి పశువు జాతి, పక్షి జాతి. ఏదైనా ఇప్పుడు తన అనే దానికి అర్థం లేదు ఇక్కడ. ఓం స్వామి, ఇప్పుడు మీరు రామనారాయణ వారి ఇంట్లో ఉన్నారు కదా? అవును. మిమ్మల్ని ఆశ్రయించాడు కదా, మిమ్మల్ని అంటే ఆహ్వానించి. నేను వారిని ఆశ్రయించాను. అదే స్వామి, మీరే ఆశ్రయించారు కదా అక్కడ, అంటే మీకు ఆశ్రితుడు అతను. ఇప్పుడు ఈ శ్లోకంలో రామనారాయణ గురించి, పురోహితుని గురించి, విద్వాంసుని గురించి లేదు. ఎవరిది వారికి ఎండింగ్ లో వస్తుంది. ఒక్క నిమిషం,
ఎండింగ్ లో ఇటువంటి వాళ్ళందరికీ సరే. విరోధం చేయకూడదు. సరే అక్కడి వరకు చూద్దాం. బాలకుడు, వృద్ధ, ముసలివాడు, ఆతుర, పీడితుడు. ఆతుర అంటే పీడితుడు ఎందుకు అవుతాడు? ఆతురత అంటే ఏంటంటే చంచల స్వభావం, తొందరపడేవాడు అనే అర్థం వస్తుంది, కానీ పీడితుడు అనే అర్థం రాదు. అవును. వైద్య ఆయుర్వేదం తెలిసినవాడు. ఆయుర్వేదం కాదు, వైద్య అంటే చికిత్స విజ్ఞానం తెలిసినవాడు. జ్ఞాతి స్వగోత్రుడు లేక స్వవర్ణస్థుడు. సంబంధి మామ, అత్త మొదలగువారు. మామ, అత్త ఎందుకు? తాత, అల్లుడు, అల్లుగార అందరూ. ఆచారి అత్త అని లేదు కదా ఇక్కడ, మామ తర్వాత బాంధవ అని ఉన్నది. ఇక్కడ ఈ పుస్తకంలో అత్త అని రాసిండు. బాంధవ మిత్రుడు. బాంధవ అంటే బంధుత్వము. మిత్రుడు ఎట్లా అవుతాడు? అవును. మాత తల్లి, పిత తండ్రి, యామి అక్క, భ్రాత అన్న తమ్ముడు, భార్య, దుహిత పుత్రి, దాసవర్గ సేవకులు అను వీరితో వివాదము విరుద్ధముగా తగువులు చేయరాదు. అంటే మనల్ని మునిశేఖర్ గారు సరిగా పట్టుకున్నారు. చెప్పింది కరెక్ట్. పూర్తిగా చదివితే కానీ అర్థం వస్తుంటది. మనం ఎవరినైతే ఆశ్రయించి ఉన్నామో వారితో వాద వివాదం, మనల్ని ఆశ్రయించి ఉన్న వారితో వాద వివాదం చేయొద్దు. అది ఓకే. అతపాస్తు అనధీయాన ప్రతిగ్రహ రుచి ద్విజ అసంభస్య స్మప్లవేనైవ సహ తేనైవ మజ్జతి. మనుస్మృతి 4వ అధ్యాయము 191వ శ్లోకం 1. అతపాహ అంటే బ్రహ్మచర్య సత్యభాషణాది తపస్సు లేనివాడు. అతపస్వి. తపః అతపః తపము లేనివాడు. 2వది అనధీయాన చదువని వాడు. 3వది ప్రతిగ్రహ రుచి ధర్మము నేపముతో మిక్కిలిగా ఇతరుల నుండి పుచ్చుకొని వాడు. ఇక్కడ ప్రతిగ్రహ రుచి అని అంటే ఇతరుల నుండి స్వీకరించేది, తీసుకోవడం ఇదే అంటుంటాం కదా. మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనే భావం, కానీ ఇక్కడ ధర్మము అధర్మం అనేది ఏం లేదు. మిక్కిలిగా ఇతరుల నుండి పుచ్చుకొనివాడు. ఈ ముగ్గురు రాతి నావచే సముద్రమును తరించు వారి వలె దుష్ట కర్మలచే దుఃఖసాగరమందు మునుగుచున్నారు. రాయితో చేసిన నౌక నీళ్ళ మీద తేలాడుతుందా, మునుగుతుందా? ఎందుకంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు అనే అభిప్రాయం. తాము మునుగుటయే కాక తమతో దాతలను కూడా ముంచివేయుచున్నారు. ఇప్పుడు చెప్పుకుంటే కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఏంటంటే అంతర్రాష్ట్రీయ సమ్మేళనానికి జ్యోతి తీసుకుపోయి ఆ పార్కులో వదిలేయడం అనేటువంటిది, దానికి అయిన ఖర్చు అంతా ఇటువంటిదే. త్రిష్వేతేషు దత్తం హి విధి నాప్యర్జితం ధనం ధాతుర్భవత్యనర్థాయ పరత్రా ధాతురేవచ. మనుస్మృతి 4వ అధ్యాయం 193వ శ్లోకం. ధర్మముచే ప్రాప్తించిన ధనమును సోమాచార్య ఇక్కడ ధర్మార్థము మిక్కిలిగా ఇతరుల నుండి పుచ్చుకోనివాడు. ఆ ధర్మార్థం ఏంటిది ఆచార్య? అర్థం అంటే పుచ్చుకోవడం, కానీ ధర్మం ఏంటి? ఇక్కడ మీ పుస్తకంలో ధర్మార్థం ఉన్నదేమో కానీ
ఇక్కడ ధర్మము నేపముతో సాకు బహానా. ఇక్కడ ధర్మార్థం ఉంది, అర్థం అంటే పుచ్చుకుంటాం కానీ ధర్మం డబ్బు. అర్థం అంటే డబ్బు. ఇప్పుడు పురోహితులు ఏదైతే పౌరోహిత్య కర్మ చేయడానికి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని ముందు మాట్లాడుకుంటుంటారు కదా. అవును, అది ఇస్తేనే చేస్తాం అనేటువంటిది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాని విషయంలో ధర్మం అని ఎందుకు వాడిండు అనేది సందేహం. ధర్మం ఎందుకు వాడిండు అంటే మనం పిలిచాం కదా అతన్ని, అతని మీద మనల్ని పిలిచినందువల్ల మనం పిలిచాం కాబట్టి అదే సాకుతోటి కానీ ఇష్టరాజ్యంగా మనల్ని దోచుకుంటున్నాడు. అది సారాంశం. మనం పిలవకపోతే అతను ఎందుకు వస్తాడు? ఇక్కడ పిలవడం అనేది ఒక ధర్మమా? అంతే కదా. అంతే అంతే. ధన్యవాదాలు. త్రిశ్వేతేషు దత్తం హి విధినా అప్యర్జితం ధనం ధాతుర్భవర్త్యనర్థాయ పరత్ర ధాతురేవచ. ధర్మంచే ప్రాప్తించిన ధనమును పైన చెప్పిన ముగ్గురికి ఇచ్చు దాతకు వినాశము ఈ జన్మమందును, దానము తీసుకున్న వానికి వినాశనము పరజన్మమునందును కలుగును. దాతయు గ్రహీతయు అజ్జులగుచు. ఇది అర్థం సరిగా లేనట్టు. ఆచార్య ఇక్కడ రెండు చెప్తున్నాడు. ఇచ్చిన వానికి నష్టమే, తీసుకున్న వారికి నష్టమే. ధర్మంచే ప్రాప్తించినటువంటి ధనమును పైన చెప్పిన ముగ్గురికి ఇచ్చు దాతకు వినాశము ఈ జన్మమందును. ఇప్పుడు ధర్మం చే అంటే నీతి నిజాయితీగా ఎవరైతే సంపాదిస్తుంటారో ఆ ధనము పైన ముగ్గురు వాళ్ళ గురించి మనకు తెలియదు. మన ఇంట్లో ఒక సంకల్పం, ఒక శుభకార్యం ఉన్నది, సమయానికి వారు దొరికారు, వారిని పిలిచాము. వారికి గురుదక్షిణ ఇవ్వాలా ఇవ్వకూడదా? పురోహితునికి దక్షిణ ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇస్తే వినాశనము తప్పదు అని అంటే ఏమన్నట్టు? కేవలం ఆ ముగ్గురికి మాత్రమే ఆచార్య. ఆ ముగ్గురు కూడా వచ్చింది ఆచార్య, నేను చదివానంటేనే అధర్మచారులు ఆచరించకుండా చేసి యథార్థాన్ని చెప్పకుండా డబ్బులు గుంజుతారు, పట్టుకెళ్తారు వాళ్ళకని చెప్పారు ఆచార్య. ఎదరు ఇంకా ఉంది, చదివేసి నేను ఏసుడు కాదమ్మా, తీసుకోవాలి, చదివి తీసుకోవాలి. ఇప్పుడు ఆ గేయంలో వచ్చింది కదా, ధర్మాచార్యులను బయటికి గెంటి తలుపులన్నీ మూసిన నాడు. అంటే ఆచరించిన వాడు ఇతరులకి ఆచరించకుండా చెప్తాడు ఆచార్య. అది ఆచరించిన వాడు ఆచరించకుండా చెప్పడం అంటే తను ఏం చేయకుండా ఎదరొచ్చిందిలేండి, అర్థం తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఎంత ఇబ్బంది పడవలసిన లేదు, ఎదరొచ్చేస్తుంది, అర్థం వచ్చేసింది ఆచార్య. నేను చదివాను 3 పేజీలు 4 పేజీలు. ఇక్కడ రాసినటువంటిది ఏంటంటే ఈ పుస్తకంలో ధర్మంచే ప్రాప్తించిన ధనమును చెప్పిన బై అని అంటే ఏమని వస్తుంది? బై. ఇప్పుడు లోకంలో అనుకున్నది ఏంటంటే బై చెప్పడం, బై. కానీ పైన చెప్పిన ముగ్గురికి ఇచ్చు దాతకు వినాశం ఈ జన్మమందును, ఈ రకంగా రాస్తే ఏంటంటే దానము తీసుకున్న వానికి వినాశనం పరజన్మం అందును. తీసుకున్న వాళ్ళకి పరజన్మం ఎందుకు? ఈ జన్మలో చావడా? ఈ జన్మ నుండి ఆ జన్మ పోవాలంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి కదా. మరి ఇక్కడ మృత్యు జరుగుతుంది కదా. శాస్త్రంలో అలాగే ఉంది కదా, అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఈ జన్మకు వస్తున్నాము. అలాగే జ్ఞానం కూడా అనేక జన్మలు ఎత్తాకే కదా మళ్ళీ జ్ఞానాన్ని, ఇది కూడా అక్కడికి వస్తుంది కదా ఆచార్జీ. ఇప్పుడు ఈ జన్మలో ఈ శరీరంతో కరెంట్ ప్లగ్లో వేలు పెడితే వచ్చే జన్మలో షాక్ కొడుతుందంటే ఏమన్నట్టు? అది వేరు ఆచార్జీ, దానికి అది వేరు. దానము తీసుకున్న వానికి వినాశనం పరజన్మ మందును కలుగును అని అంటే పురోహితుడు మంచోడు అన్నట్టే కదా, అతని ఆటలు సాగుతున్నట్టే కదా. కనపడినంత మాత్రాన. ఒక్క నిమిషం స్వామి. ఇప్పుడు తీసుకున్నటువంటి వాడు ఈ జన్మలో బాగా సుఖభోగాలన్నీ అనుభవిస్తాడు. మన దగ్గర బాగా డబ్బులు ఉంటాయి కాబట్టి అవన్నీ పుచ్చుకున్నాడు కాబట్టి ఈ జన్మలో బాగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తాడు. తర్వాత దేహం పోయిన తర్వాత మళ్ళా జన్మలో వాడు దుఃఖాలు అనుభవిస్తాడని చెప్తున్నాడు.
అంటే నేను పాపం పండాలని, అంతే కదా. అంతే. పాపం పండే వరకు అతడు సుఖం అనుభవిస్తాడు. అదే అట్లా సూటిగా చెప్తే ఇంకా ఇబ్బంది ఉండదు కదా. ఈ పరజనం అని అంటే ఇప్పుడు దీంతో వేరే వాళ్ళకు ఏం సందేశం పోతుంది అని అంటే, ఈ జన్మలో ఎంతైనా పాపం చేయి, ఎంతైనా దోచుకో, ఏమైనా ఇక పరజన్మం ఎవరు చూశాడు. అంతే. అవును, ఇదే ప్రశ్న వస్తుంది దానికి. అట్లాగే అనిపిస్తుంది, ఇది రావాలి చివరి. ఇంకా నమ్మని వాడికి మనం ఏం చేయలేము స్వామి, వాడిని ఆడ నమ్మని వారికి మనం ఏం చేయలేమని కాదు, మన ఈ గ్రంథం ద్వారా పరజన్మ నమ్మని వానికి ఎన్ని చెప్పినా వాడు నమ్మడు, అంతే. యథాప్లవే నౌవలేన నిమజ్జత్యుదకే తరం తథా నిమజ్జతోః అధస్థా అజ్ఞౌ దాత్రి ప్రతీచ్యకౌ. మనుస్మృతి 4వ అధ్యాయం 194వ శ్లోకం. రాతి నావపై కూర్చుండి నీటి యందు పోవు వాడెట్లు మునుగును. ఇప్పుడు రాతి నావపై కూర్చుని నీటి యందు పోవువాడు, నీటి యందు ఎట్లా పోతాడు? నీటి మీద తేలితే కదా పోయేది, నీటిలో మునుగుతూనే ఉంటుంది, అది పోవడం ఎట్లా ఉంటుంది? రాయి కూర్చుంటది కదా. అట్లే అజ్ఞానియగు దాతయు గ్రహీతయగు ఇరువురును అధోగతిని దుఃఖమును పొందుదురు. పాషండుల లక్షణములు. ధర్మధ్వజీ సదాలుబ్ధ ఛాద్మికో లోకదంభకః బైడాల వృత్తికో జ్ఞేయో హింస్రః సర్వాభిసంధకః. ఓం ఆచార్జీ నమస్తే. ఆడ అజ్ఞానం అంతవరకే ఉంది. నేను రాయి మీద కూర్చుంటే పోతాను నీటిలో అనుకున్నాడు, కానీ అలాగ అది మునిగిపోద్ది కదా. ఆడికి అంత అజ్ఞానంలో ఉన్నాడని అర్థం ఆచార్జీ. అంతే. అదో దృష్టిర్ నైష్కృతిక స్వార్థ సాధన తత్పర శఠో మిథ్యావినీతిశ్చ బలవ్రత చరో ద్విజ. మనుస్మృతి 4వ అధ్యాయం 196వ శ్లోకం. బకవ్రత బక ధర్మధ్వజి ధర్మమేమియూ చేయక ధర్మము పేర లోకులను దోచుకొని వాడు. ఏదైనా నోరు తెరిస్తే ధర్మం గురించి మాట్లాడతాడు, కానీ అతను మాత్రం ఏమి చేయడు, ఆచరించడు. అంతే. సదా లుబ్ధ సర్వదా లోభముతో కూడినవాడు, అంటే పిసినారివాడు, మరియు అంత దురాశ, ఇది కావాలి అది కావాలి అంతా నాకే కావాలనేటువంటి. ఛాద్మిక అంటే ఛల కపటము చేసేటువంటి కపటి, అంటే లోకదంభక సంసారుల ఎదుట బడాయి గొట్టుచూ ఉండువాడు, వట్టి గొప్పలు చెప్పుకునేటువంటి వాడు. సర్వాభిసంధక అందరితో మంచివారితోనూ చెడ్డవారితోనూ కలిసి స్నేహించుచుండువాడు. ఇతడే బైడాల వ్రతికుడు, అనగా అతడు గోడ మీది పిల్లి వలె ధూరుండు నీచుడు. అంటే గోడ మీద పిల్లి వలె ఎటు అవకాశం వస్తే అటు మాట్లాడేవాడు, అవకాశవాది అంటే అయిపోతుంది. ఇక్కడ ఇంకొక హింస్ర అనే పదం ఉంది, ఇంకొకటి అక్కడ హింస్ర అనేది ఇక్కడ మన దీంట్లో చూపెట్టలేదు. ప్రాణి ఘాతకుడు, హింస చేసేవాడు, ఇతరులను ద్వేషించేవాడు. ఈ సత్యార ప్రకాశంలో ఆ పదం పోయింది. అదో దృష్టి అంటే కీర్తి కోరకు గ్రీన్ జూపు గలవాడు. ఇదంతా వంకర భాష, ఎందుకు పనికి వస్తుంది? అదో దృష్టి అంటే అంటే కిందికి దృష్టిని కిందికి చూసుకుంటూ వెళ్ళేటువంటి అదో దృష్టి. నిమ్నస్తరమైనటువంటి చూపు కలిగినటువంటి. నైష్కృతిక ఈర్షాలు ఎవడేని కొంచెం అపరాధం ఉనర్చనేని దానికి మారుగా వాని ప్రాణం కూడా తీయుటకు తత్పరుడగువాడు. అంటే అంత కోపం,
ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసేటువంటి వాడు. స్వార్థ తత్పర, కపటము చేత గాని, అధర్మము చేత గాని, విశ్వాసఘాతకము చేత గాని, మరి దేనిచే గాని తన ప్రయోజనమును సాధించుకొనుటయందు చతురుడు. శఠః, తన మాట అబద్ధమైనను సరే తన హఠమును మాత్రం వదలని వాడు. దురాగ్రహం అంటే పూర్వాగ్రహం, తనన్నదే. ఇప్పుడు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనేటువంటి సామెత. ఎవరెంత చెప్పినా, ఎన్ని నిరూపించి చూపించినా అవి ఏవి పట్టించుకోడు. మిథ్యా వినీత, లోపల కపటము ఉంచుకొని పైకి శీలమును, సంతోషమును, సాధుత్వమును చూపువాడు. వీనిని ఇక్కడ శట అన్న హఠ అన్న ఒకటేనా? హఠం శటం. హఠము అంటే ఇక ఎవరిని లెక్క చేయని వాడు. శఠుడు అంటే తన ప్రయోజనము మాత్రమే సిద్ధించుకునేవాడు. కొంతే తేడా. జటుడు అంటే తెలియని వాడు కూడా కదా ఆచార్య. జటుడు అంటే తెలియని వాడు కూడా వస్తుంది అర్థం జటుడు అంటే మూర్ఖుడు అని. మిథ్యా వినీత, లోపల కపటము ఉంచుకొని బయటకి మంచిగా శీలము, సంతోషమును, సాధుత్వమును చూపువాడు, నటించువాడు. వీనికి ఒక వ్రతుడని ఓమా ఆచార్జీ అడ్డొచ్చాను అనుకోకండి. అంటే విషయం పరిగాహన అవ్వాలి కదా. అంటే మేము జరుగుతుంటే చూస్తున్నాం కదా ఆచార్య. ఏమీ తెలియపోయినా సరే దాని గురించి తెలవకుండా లేనిది ఉన్నట్టు చెప్తున్నారు ఆచార్యజీ. అది మరి అలా చెప్పకూడదు కదా. మనం ఏ చదివి శాస్త్రాలను చదివి అనుసరించి దాన్ని చెప్పాలి కదా ఆచార్జీ. అది అలాంటి వాళ్ళు ఉన్నారని ఆచార్జీ ఇక్కడ. అదే డాంబికం, బయటగా చెప్పుకోవడం. అనగా అతడు కొంగ వంటి నీచుడు అన్నమాట. మకవ్రతుడు. ఈ లక్షణములు కలవారందరూ పాషండులు, వీరిని నమ్మరాదు, ఎన్నటికి వీరిని సేవింపకూడదు. ధర్మం శనైః సంచినుయాత్ వల్మీకమివ పుత్తిక, పరలోక సహాయార్థం సర్వభూతాన్యపీడయన్. మనుస్మృతి 4వ అధ్యాయము 200. సమయం నాస్తి. ఒక పాట పాడండి. ఉద్భవించినావా పాడండి. ఈ ప్రసంగానుసారంగా వాళ్ళతోటి అందరిని మనల్ని కాపాడుతున్నాడు కదా దయానందుడు, అజ్ఞానాన్ని ఎడబాపి. ఎవరి దగ్గర లేదా? ఉంది, నా దగ్గర ఉందా ఆచార్య? పాడతా. ప్రణమని భాగ్యనగరం. ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద. భారతీయ సంతతి అంతా పరపాలనలో మ్రగ్గెడినాడు, భావదాస్య సాగరమందు పరిపాడము తెలియని నాడు, జ్ఞాన జ్యోతి చేకొని నీవజ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉర్విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద. మతము మహిత వేద ధర్మము పేరా మతములెన్నో ప్రబలిన నాడు, ఒక్క దేవుడుండే చోట పెక్కుమూర్తులన మిలనాడు, జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉర్విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద. అంటరాని తనము పేరా
కంటగింపు బలసిన నాడు హేయమైన కుల భేదాలు హెచ్చు కొమ్ములాడెడి నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. స్త్రీలు చదువతో చంబనుచు స్వేచ్ఛనే హరించిన నాడు ధర్మాచార్యుల బయటకు గెంటి తలపులన్నీ మూసిన నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. యాగమందు స్వర్గాపేక్ష మోగ పశుల బలిగొను నాడు వేదములను బాటముగా విముతులెల్ల నిరసించిన నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము పాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. జీవుతులకు కూడే ఇడక చావ శ్రాద్ధముల పెట్టే నాడు ఫలిత జ్యోతిషంబును నమ్మి పనికి మాలి తిరిగే నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. ప్రణముని భాగ్యనగరము. ఈ ఎపిసోడ్ను ఈరోజు విశేషంగా చాలా లోతుగా సత్సంగంలో అర్థం చేసుకున్నాము. ముందుగా గృహస్థుల సామాన్య కర్తవ్యములను, తర్వాత దానమునకు అయోగ్యులు, దానం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, అందరూ విశేషంగా ముగ్గురిని ఏదైతే ముగ్గురు రాత్రినావులో ప్రవహిస్తున్నారో వారికి దానం ఇస్తే ఇచ్చిన వారు తీసుకున్న వారు కూడా సర్వనాశనం అయిపోతారని, తర్వాత పాకంలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చక్కగా లోతుగా అర్థం చేసుకున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేస్తూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత ఈరోజు వైదిక ధర్మం, వైదిక సంధ్యోపాసన, ప్రణవముని భాగ్యనగరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిదానమసి స్వాహా. ఓం సత్యం యశస్త్రైర్మైస్త్రీః శ్రేతాము స్వాహా. అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరభిస్రవంతు నః. అత అంగస్పర్శ మంత్రాః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. అత మార్జన మంత్రాః. ఆత్మ సాక్షాత్కార ప్రకరణము. ఓం భూ పునాదు శిరసి జీవాత్మ ప్రార్థన.
ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీవు నీ పునర్జన్మ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని పునీతము పవిత్రం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ, ఓ దుఃఖ వినాశక పరమాత్మ, నీవు ఈ దృశ్యమాన రూప జగత్తును నీ ప్రజ్ఞాబుద్ధితో మంచి చెడులను మూల్యాంకనం చేసి దుఃఖానికి మూల కారణాన్ని తెలుసుకొని తటస్థ స్థితిని సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంటే. జీవాత్మ ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. కంఠములోని గుంత స్థానములో దృష్టి నుంచి ఆ ఆవాగమనాలపైన ప్రత్యేకంగా ధ్యాస పెట్టి ఆకలి దప్పికలను నియంత్రించు మరియు జయించు. అందుకే కంఠకూపే క్షిత్పిపాస నివృత్తి యోగ దర్శనము. స్వయం సుఖానందమే జీవన్ముక్తి, ముక్తికి మోక్ష అవస్థకు సోపానముని తెలుసుకో. ఓం మహాపునాతో హృదయే. జీవాత్మ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయా స్వరూప ఈశ్వర సందేశము. ఓ జీవాత్మ, పునాతు హృదయ అంటే ఆధ్యాత్మ జ్ఞానాన్ని దినదినం పెంపొందించుకో. తద్వారా దైవం పట్ల నీ యొక్క భ్రమను, భ్రాంతిని దూరం చేసుకొని యోగము, యాగము, త్యాగము ద్వారా సక్రియ ధ్యానం చేస్తూ తీవ్ర పురుషార్థంతో ఈశ్వరానుభూతిని పొందుతారు. ఓం జన పునాతనాభ్యాం. జీవన ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ యొక్క రహస్యము, అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశము. పునాతనాభ్యాం అంటే నాభి చక్రే కాయవూహ జ్ఞానం, నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదము 29, యోగ దర్శనము 2:29. నాభి చక్రములో సంయమనముతో లోతుగా ఆలోచిస్తూ ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుందని తెలుసుకోవడం. ఓం తవ పునాతు పాదయో. జీవోత్మ ప్రార్థన. ఓ పరాత్పర, తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, ఈ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఈ నిమ్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి అంటే పైకి రావాలని సంకల్పించు. అందుకే జంగాభ్యాం పదాభ్యాం ధర్మం అస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము 20 మంత్రం. ఈ 2 పాదముల తొండి ఎముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నానని అనుభవపేతంగా తెలుసుకో. ఓం సత్యం పునాతు పునః శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ అవినాశి సత్యస్వరూప ఈశ్వర సందేశము. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ ఈ శిరస్సు అనుభవభేదంతో తెలుసుకొని ధ్యానించు. ఓం ఓం పునాతు పురీషం వసానః శుక్రదశ లోకే తత్ర గచ్చ యత్ర పూర్వేత పరేతః. యజుర్వేదము 13:31 మంత్రం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు. ఎక్కడికైతే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో ఆయా పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదు స్వామి. ఎక్కడున్నావు? సూర్య ప్రకాశాన్ని ప్రకాశింప చేస్తున్నది ఆ ప్రకాశమును నేనే అని తెలుసుకో. అందుకే నా శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ. జీవాత్మ ప్రార్థన. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర
అంటే ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఆ నిరాకార తత్వం ఈశ్వరుని అనుభవపేతంగా తెలుసుకో. అష్టచక్ర నవ ద్వారా దేవానాం పూర్వయోధ్య తస్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వేదము 8 చక్రములు 9 రంధ్రములుతో అంటే ఇంద్రియాల అయోధ్యాపురము ఈ దేహము దేవాలయము, అందులో స్వర్ణం అనే ఆవాసము ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉందని తెలుసుకో. 7 అంతస్తుల అంతర్యత్ర ప్రాణాయామంత్రా. ఓం భూ సహస్రార చక్రము ప్రాణాధారము జీవం పోసుకోవడం. ఓం భువ ఆజ్ఞా చక్రము త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందడం. ఓం స్వహ విశుద్ధి చక్రము అనాసక్త భావనను అనుభూతితో పొందడం. ఓం మహ అనాహత చక్రము పరమాత్మ తన్మయత్వ భావం పొందడం. ఓం జన మణిపూర చక్రము అమృతస్య నాభి. అథర్వేదము ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగు బంధం వలె పరమాత్మనితో జీవాత్మకు గల అవినాభావ సంబంధాన్ని గుర్తించడం. ఓం తపః స్వాదిష్టాన చక్రము దేహము క్రింది వైపు నుండి కనబడని నిరాకార ఆత్మను పైకి ఆవిరి రూపంగా వెళ్ళడము తెలుసుకోవడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రము సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తిరీయోపనిషత్తు. శరీర రహిత జీవన్ముక్తావస్థ సత్యము జ్ఞానం అనంతము బ్రహ్మంలో ఉంటుంది. ప్రాపంచిక సుఖదుఖముల అభావంలో ఆనంద మగ్నమై ఈశ్వరాధీనంలో ఉండటం. యదా పంచావతిష్ఠేతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధి నిచ్చిన చేష్ట తమాహో పరమం గతిం. కఠోపనిషత్తు. శుద్ధ మనస్సుతో పాటు 10 ఇంద్రియాలు జీవితంలో ఉన్నాయి. బుద్ధి ఆత్మ నిర్మల స్థిరత్వంతో ఉంటుంది. ముక్తితో అనుభూతిపూర్వకంగా తెలుసుకోవడం. ఇది సంధ్యా ప్రథమ ఉవాచ. సంధ్య లోపల దశ అంటే 10 రకాల తపస్సు, 10 రకముల ఈ వాయువు ప్రాణాయామంత్రాన్ని అంతరార్థం తెలుసుకొని ఈశ్వరుని ఆధీనంలోకి అనుభూతిని పొందుతూ సంధ్యా ప్రథమ వృత్తిలో పూర్తి చేసుకుంటాడు. అక్కడ అసఫలమైనటువంటి జీవాత్మలు మాత్రమే సంధ్య 2వ ప్రకరణంలో అగమర్శన మంత్రంతో ప్రారంభిస్తున్నాడు. అత అగమర్శన మంత్రాః. ఓం ఋతంచ సత్యంచ వేదా తపసోదజాయత తతో రాత్రజాయత తతో సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సర అజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చమితో వసే సూర్యా చంద్రమసో దాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వేంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. అథా మనస పరిక్రమంత్రాః. అన్ని దిశలలో అన్ని వైపులా లోపల బయట ఉన్న పరమాత్మ ఉన్నాడని అనుభవభేదంగా తెలుసుకుని నిర్భయుడై సందేహరహితుడై ఉత్సాహితుడై పురుషార్థపరులుగా ఆనందితులుగా ఉండాలని మంత్రోచ్చారణ చేస్తూ పరమాత్మని మనసా పరిక్రమణ మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అథా మనసా పరిక్రమ మంత్రాః. ఓం రాజే దిగగ్నిరధిపతి రషతో రక్షితాదిత్యాయ నమః. దేభ్యో నమో దేవ్యాన్నమో రక్షితృభ్యాన్నమ శిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం వేదద్మః. ఆ పరమాత్ముడు తూర్పు దిశ లోపల ప్రకాశ స్వరూపుడు అగ్ని ఆధిపతి అయ్యుండి
ఆదిత్యుని కిరణముల ద్వారా చంద్రహాస కొడవల వలె తన హక్కును చేర్చుకుంటూ సమస్త ప్రాణులను కాపాడుతున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశలో ఓం దక్షిణాదింద్రోధిపతి స్థిరాదే రక్షితాభ్యతరే దేవ్యా నమాధిపతిభ్యా నమో రక్షేత్రిభ్యా నమ శిభ్యా నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తు మోజం వేదద్మా. దక్షిణ దిశలో ఆ జగదీశ్వరుడు ఇంద్రుడు అనగా అనంత ధనస్వరూపుడై ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తూ అందులో సృష్టి క్రమానికి వంకర టింకరగా కుటిల కుతంత్రాలతో నడిచేటువంటి జీవాత్మల నుండి తల్లిదండ్రులు రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. పడమర దిశ ఎందున ఓం ప్రదేశే దిగ్వరుణాధిపతికి ప్రదాకో రక్షితాన్నమిషమ దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షేత్రిభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం నిశ్వాస్తం మోజం వేదద్మా. ఆ వర్ణ రూపంలో పరమ దిశ లోపల పరమాత్ముడు ఆధిపతి ఉండి ఆహార దానాలను ఉత్పన్నం చేసి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. అందులో పొట్టుతో ప్రాకులాడే ప్రాణులను ఆశ్రయింపజేసి, ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవన ఆధారమని అనుభవపేతంగా తెలుసుకో. అందుకు సర్వ ప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఉత్తర దిశ లోపల ఓం ఉదయచే దిక్ సోమాధిపతి స్వజో రక్షితాసనిజమ దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షిత్రిభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తు మోజం వేదద్మా. ఉత్తర దిశలో సోముడుగా శాంతి స్వరూపుడుగా ఉండి ఆ పరమాత్ముడు స్వయముగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి తద్వారా విద్యుత్తు ద్వారా పంటలకు సస్యశామలమైన నత్రజనిని కూడా ఉత్పన్నం చేసి రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము క్రింది భాగంలో ఓం ధ్రువాదికి విష్ణు రద్మతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదేశమాం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మా. క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు విష్ణువుగా సర్వాంతర్యామిగా ఉండి సమస్త ప్రాణులను భూగర్భ జల విషవాయువుల కాలుష్యాన్ని వృక్ష వనస్పతి వీరిద ఔషధముల ద్వారా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఆ తర్వాత ఊర్ధ్వ భాగం లోపల ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రస్పతి చిత్రో రక్షితా వర్షమితవ దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షిత్రిభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మా. పై దిశ లోపల ఆ పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడై బృహస్పతి అయి ఉండి ఆధిపతి ఉండి సర్వ ప్రాణులకు రక్షణార్థము చతుర్వేదముల జ్ఞానమును ప్రసాదించి అనంతరము సర్వ ప్రాణులను ఆకాశ సముద్రము నుండి అమృత జలాన్ని వర్షం చేసి సర్వ రోగాలను నివారిస్తున్నాడని అనుభవపేతము తెలుసుకోవడం. ఈ విధంగా అన్ని దిశలలో ఉండి ఆ పరమాత్మను రక్షిస్తున్నాడని తెలుసుకున్న జీవాత్మ పరమాత్మని అతి సభలో చేరుకోవడం కొరకు పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అథ ఉపస్థాన మంత్రా జాత వేద చేత నిపామ సోమ మరాతీయతో నేదహాతి వేద సనః పర్జదతి దుర్గాని విశ్వానావేవ సింధో దురితాత్యగ్ని. ఋగ్వేదం. చిత్రం దేవానామతగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నే ఆప్రద్యావా పృథివే అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సా. యజుర్వేదం. ఉదిత్యం జాతవేదం దేవం వహంతి కేతవదృశ్యే విశ్వాయ సూర్యం. యజుర్వేదం. ఉద్వయం తమదత్పరిష్ట పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజోతిరుత్తమం. ఈ విధంగా
పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థించిన జీవాత్మ ఎక్కడో తప్పిదం జరిగింది స్వామి, అసఫలతను పొందాను, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను, నాకు మరి ఒక్క అవకాశాన్ని ప్రసాదించు స్వామి అని ప్రాయచిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయచిత్త మంత్రాః తచ్చక్తుర్దేవైతం పరచక్రముచ్చరత్ అశ్చేమ శరదచ్యుతం జీవేమ శరదచ్యుతం సున్యామ శరదచ్యుతం ప్రభ్రమామ శరదచ్యుతం అధీనాచామ శరదచ్యుతం భూయచ్చ శరదచ్యుతాత్. ఓ జగదీశ్వర, 100 శరదృతులు గడిచినంత కాలము నేను జీవించి ఉండాలని, 100 శరదృతులు గడిచినంత కాలము నా యొక్క ఇంద్రియములు శ్రవణ దృష్టి, వాగ్దృష్టి, శ్రోత్రము, వాగేంద్రియము, శ్రవణేంద్రియము, గ్రాణేంద్రియము, సమస్త ఇంద్రియాలు కూడా బలంగాను పవిత్రంగాను క్షేమంగాను ఉండాలని, 100 శరదృతులు గడిచినంత కాలము నీ ఆజ్ఞని పాటిస్తూ ఉండాలని, 100 శరదృతులు గడిచినంత కాలము ఎవరిపైన ఆధారపడి ఉండకుండా జీవించాలని పరమాత్మని కోరుతూ మళ్ళీ ఆచమనం చేస్తూ పునః ఆచమనం చేస్తూ ముందుకెళ్తాడు. ఓం శన్నో దేవీరభీష్టవంతు పీతయే శమ్యోరవశవంతు నః. గురుమంత్రము ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలంన ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను ఈ జన్మలోనే మా అందరికి సిద్ధించినట్లుగా మమ్మలను అనుగ్రహింపము స్వామి. అతా నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. మళ్ళీ ఆచమ మంత్రము. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిశవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన. ప్రణవముని భాగ్యనగరం. అథ శాంతి మంత్రం. ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. హరిభ్యో నమో నమః. అందరికి నమస్కారం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం ఆచార్య, హిందీలో బ్రహ్మ సాక్షాత్కారం అది ఈ రోజు పూర్తి చేయండి ఆచార్య. నాకు పెట్టండి. మరి నాకు ఒక 2 రోజులే ఉన్నది మేము వెళ్ళడానికి కొరకు. సరే సరే. 6వ తారీఖు